కచర్ల ప్రాజెక్టు విషయంలో నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి మీరు ఆరోపిస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడుకి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా? మాట్లాడదాం దానిపైన కూడా. ముందుగా వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. దానికంటే ముందు వెంకటరెడ్డి గారు, తెలంగాణలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నీటి విడుదల వివాదం పైన బీజేపీ స్టాండ్ ఏంటి? ఇటువైపు బీఆర్ఎస్ దానిపైన కంటిన్యూస్ గా మాట్లాడుతున్నారు. జల కవాతు అనేటువంటి ఉద్యమానికి కూడా వాళ్ళు జంగ్ సైరన్ మోగిస్తున్నారు. సో మరి బీజేపీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఒకటి మేడం, నేను 1969 విద్యార్థిగా తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి. తొలి దేశ ఉద్యమంలో ఉన్న మన దేశ ఉద్యమంలో అప్పుడు 369 మంది, ఆ తర్వాత 1500 లెక్కకు మించినటువంటి 1500 పైగా అమరులు, త్యాగం, యువకులు యువతులు చేసినటువంటి తర్వాత ఏర్పడేటువంటి తెలంగాణ నీళ్ల కోసం, నిధుల కోసం ఎప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశం. ఇవాళ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు గడిచినప్పటికీ తెలంగాణ ప్రజలు రెండు ప్రభుత్వాలను, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నుకున్న తర్వాత ఇవాళ 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి చర్చ బాధాకరమైంది. ఏంటంటే, నీళ్లు మీరు ఇస్తారా, మేము ఇస్తామా, మీరు తప్పులు ప్రాజెక్టు కట్టినారు, అవినీతి చేసినారు, మేము ఇయ్యాలా, మీ ఇది అనేది చర్చ జరగాల్సినటువంటిది. ప్రభుత్వాలు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి రాజకీయాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, ఆ రెండు పార్టీల మధ్య ఉండే అవగాహన కోసం మేమంటే మేము అనేటువంటి పద్ధతి లోపల చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు ఏవైతే ప్రజలంతా గమనిస్తున్నటువంటి ఒక సందర్భం. ఇప్పుడు ఎవరు ఉన్నారంటే, ఆంధ్ర పాలకులు లేరు కదా, ఆంధ్ర అధికారులు లేరు కదా, తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళే ముఖ్యమంత్రులు కదా. ఏం జరుగుతుందండి తెలంగాణలో? వాళ్ళని తిట్టాం కదా, వాళ్ళని విమర్శన చేసినాం కదా, మన పిల్లలంతా చనిపోయినారు కదా. ఇవన్నీ పక్కకు పెట్టి ఎక్కడ కూడా రాజకీయ ప్రయోజనాలు లేకుండా మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు ఎందుకు మాట్లాడుతుంటే, ఇప్పుడు ఆ కాళేశ్వరానికి సంబంధించిన రిపోర్టు త్వరలో బయటకు వస్తుందేమో, బయటకు వస్తే యాక్షన్ తీసుకోరా మాకైతే అనుమానం ఉంది. భారతీయ జనతా పార్టీకి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాడు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాడు అనేటువంటిది మేమైతే అనుకోవడం లేదు. ఎందుకండి అనుమానం? ఎందుకు అంటే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న చాలా టీవీలలో మాట్లాడుతున్నాను. పెద్దలు మిత్రుడు మరి అందే సత్యం గారు ఉన్నారు. కాళేశ్వరం మీద చేసినటువంటి కమిషన్ ఏదైతే ఉందో దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఇక్కడ స్పష్టంగా చెప్పాలి. వాళ్ళ రాజనీస్ క్రెడిట్ దక్కాలి. ఒకవేళ నేను పొరపాటు మాట్లాడితే నేను ఒప్పుకుంటా. అడుగుతున్నటువంటిది ఏంటంటే, టర్మ్స్ అండ్ కండిషన్స్ లో టెక్నికల్ గా, సాంకేతికంగా కాళేశ్వర నిర్మాణంలో జరిగినటువంటి పొరపాట్ల గురించి కమిషన్ ఇచ్చినారా, లేకపోతే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కేంద్రంగా జరిగిందా? ఈ టెక్నికల్ గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు మేడిగడ్డన అక్కడనా ఇక్కడనా అనేటువంటి అంశాలలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ తీసుకున్నాడో వాటిలో లోపాల వల్ల అవినీతి జరిగిందా అనేది అన్నీ స్పష్టత లేదండి. ఇవాళ వాళ్ళ సాంకేతిక రేపు వచ్చే నాకు తెలిసినంత వరకు సబ్జెక్టు కరెక్షన్ చెప్తున్నాను, చెప్పాలా, మిత్రుడు చెప్పాలా, సత్యం గారు చెప్పాలా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, రెండు ప్రభుత్వాలు కూడా మేమంటే మేము ప్రజల వైపున అంటారు. ఎవ్వరు లేరు. వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలను జాగ్రత్తగా మేము గమనిస్తున్నాం. మేము మాట్లాడినంత మాత్రం చేత మేము ఏదో అనేటువంటి కాదు. ప్రజల్లో చర్చ జరుగుతుంది. వాళ్ళ స్కీములు, వీళ్ళ స్కీములు, సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. రైతు భరోసా గురించి వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, వీళ్ళు 2 ఎగ్గొట్టినారు, ఇచ్చినారు, రకరకాలు ఉంది. కాబట్టి అలవి కానీ హామీలను ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నెలకి 10,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తుంది నా లెక్కలు. నేను సరిగ్గా అంచనా వేస్తున్నాను. 2 లక్షల కోట్లు దాటిపోయినటువంటి సందర్భం. ఏమనంటే వాళ్ళు అప్పులు చేసిపోయినారు. వాళ్ళు చేసిందనే వాళ్ళని పక్కకు పెట్టినారు. ప్రజలు నిర్ణయం చేసినారు. మీరు అనేక హామీలు ఇచ్చినారు. మీరు చేయలేని పరిస్థితి లోపల ఇవాళ నీళ్లు ఎప్పుడు ఇస్తారు, ఏం చేస్తారు అనేటువంటి రైతులకు ఇవ్వాలిగా. మీరు ఇచ్చినారు కదా, అప్పుడు ఆగస్టులో ఇచ్చినారు, జూలైలో ఇచ్చినారని చెప్పడం కాదు. కాబట్టి రెండు ప్రభుత్వాలు కూడా ఒకరి మీద ఒక రాజకీయ ప్రయోజనాల కోసం, ఒకరి మీద ఒక రాజకీయ ప్రయోజనాల కోసం రైతాంగాన్ని అన్యాయం చేయడం. వెంకటరెడ్డి గారు, మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్న లోపాలను వీటన్నింటిని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వమే ఒక స్వతంత్ర ఆడిట్ ని పంపించవచ్చు కదా, చేయొచ్చు కదా. ఇప్పుడు ఒక సందర్భంలో అది జరిగినప్పుడు 2023 అక్టోబర్ ఏదో జరిగినప్పుడు అక్కడి నుంచి దర్యాప్తు నేషనల్ సంస్థ రావడం జరిగింది. దాని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది ప్రమాదం ఉన్నది, దీనికి సంబంధించినటువంటి రిపేర్లు చేయాలా అనేటువంటి మాట చెప్పినారు. మేము ఏదన్నా జోక్యం చేసుకోదలుచుకుంటే రాసినాడా రేవంత్ రెడ్డి గారు? ఏ దాంట్లో కూడా జోక్యం చేసుకోవద్దు అనే పద్ధతిలో ఉన్నది. సిబిఐ ఎంక్వైరీ మేము అడిగినాం, సిబిఐ ఎంక్వైరీ అడిగాం కదా, దానికి ఒప్పుకోలేదు కదా. ఏ కేసులో ఒప్పుకున్నారు రేవంత్ రెడ్డి గారు చెప్పండి? మేము అంటున్నది, ఆ చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే, రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ఎదగకూడదు, బీజేపీ ఎదుగుతున్నది. 8 సీట్లు గెలిచిన తర్వాత వాళ్ళకు ఒక భయం రావడం జరిగింది. మొన్న 2 ఎమ్మెల్సీ సీట్లు గెలిచిన తర్వాత మరింత వాళ్ళ భయాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉధృతంగా ముందుకు వస్తుంది, ప్రజలు అటువైపు చూస్తున్నటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. కాబట్టి దీన్ని మరుగున పడేసేటువంటి పద్ధతి లోపల వల్ల కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి కుంభకోణంగా ఉన్నటువంటి కాళేశ్వరాన్ని ఈయన రేవంత్ రెడ్డి గారు ఎంక్వైరీ చేస్తాడా, చెయ్యడా, ఎంతలా ఏది ఒక్క కేసులో కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు. కాబట్టి బీజేపీని వెనక కొట్టడానికి మన ఇద్దరమే ఉండాలి ఫీల్డ్ లో. మీరు బతకాలా. కాంగ్రెస్ పాలసీ ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో బతకాలా, బతికించుకునే ప్రయత్నం లోపల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు.
అదే అది అంటే కాంగ్రెస్ పార్టీ తన ప్రధాన ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ని ఒప్పుకుంటుంది తప్ప బీజేపీని కాదనే కదా అర్థం. బీజేపీని ఒప్పుకుంటున్నది కాబట్టి దీంట్లో వాడుకుంటున్నారు. ఎవరు వాడుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీని వాడుకుంటున్నారు. మీరు బతకాల బాబు కొన్ని ఓట్లన్నా తీసుకుంటే మేము వాళ్ళు ఏదో గెలుస్తారేమో, మీరు మొత్తం కొలాప్స్ అయిందనుకో ఫైటింగ్ ఎక్కడ ఉంటది? ఆటోమేటిక్ గా దేశంలో భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ కు ఉన్నటువంటి పోటీలో అన్ని రాష్ట్రాల్లో కూడా మేము వాటిని అంతం చేయడం జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఓటమి వైపు తీసుకెళ్లడం జరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ ఆ పరిస్థితి రాకూడదు కాబట్టి బతికించుకోవాలా. ఏదంటే ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఈ కార్ రేస్ కి సంబంధించినటువంటి అన్ని దర్యాప్తులు పూర్తయినాయండి, ఫైల్ అంతా సెట్ అయ్యిందండి. మరి విద్యుత్ శక్తి కొనుగోలుకు సంబంధించినటువంటి ఫైల్ అంటే కాళేశ్వరం అంటే సరే ఏదో జస్ట్ గోస్ట్ కమిషన్ అది కూడా ఎక్స్టెండ్ చేస్తూ పోతున్నారు రాజకీయ ప్రయోజనాల కోసం, బయటికి రాకూడదు. ఎందుకు చేయడం లేదండి? నేను అంటున్నా అరవింద్ కుమార్ గారు ఎట్లా వెళ్తాడండి? వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత దాని మీద ఎఫ్ఐఆర్ రిజల్ట్ అక్కడ ఏముందండి? పెద్ద ఇష్యూ కాదు, 15 రోజుల ఎంక్వైరీ అండి. ఏది ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి మంత్రివర్గ సమావేశం తీర్మానం ఉందా లేదా, టెక్నికల్ గా ఫారిన్ ఎక్స్చేంజ్ ఫెరా యాక్ట్ ను తుంగలో దొక్కినారా అనేటువంటి అంశాల గురించి రిపోర్ట్ రాయడానికి ఒక పెద్ద ఇష్యూ కాదు. నేనేమంటున్నా కాళేశ్వరంలో ఉన్నటువంటి 34 మంది ఇంజనీర్లు, దాంట్లో వాళ్ళు వేసినటువంటి రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి ఏదైతే కమిటీ ఉందో దాంట్లో 17 మంది తీవ్రంగా అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి అంశం వచ్చిన తర్వాత 5గురికి ప్రమోషన్లు ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు ఎక్కడుందండి? నేనేమంటున్నా అంటే ఇదే కోణంలో నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగినటువంటిది, పబ్లిక్ కమిషన్ చైర్మన్ గా కూడా గతంలో 5 ఏళ్ళు 6 ఏళ్ళు కేసీఆర్ గారికి డీజీపీగా ఉన్నటువంటి వ్యక్తిని అనేక సందర్భాల లోపల రేవంత్ రెడ్డి గారి మీద అరెస్ట్ చేసినా, ఏం చేసినా, దాడి చేసినా నేను చూసుకుంటూనే వచ్చిన తర్వాత అనేటువంటి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు అదే వ్యక్తిని తెచ్చి మొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఎందుకు చేసినాడు అనేటువంటి వాళ్ళు వస్తుంది. ఇవన్నీ అండర్స్టాండింగ్ కదండి వాళ్ళ మధ్య ఉన్నటువంటిది. కాబట్టి ఇదంతా ఏదైనా చేయని కాక రాజకీయ ప్రయోజనాలు పక్కకెట్టండి, రైతాంగాన్ని యొక్క పంటని పోతున్నటువంటి నీటిని వృధా కాకుండా తెలంగాణ కోసం నాకు బాధ ఏంటంటే ఆంధ్ర వాళ్ళు చేసినారని కొట్లాడినటువంటి మనం 60 సంవత్సరాలుగా అన్యాయం జరిగింది అనేటువంటి కొట్లాడినటువంటి వాళ్ళ వల్ల తెలంగాణలో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దోపిడీ గానీ, అన్యాయం గానీ, అక్రమం గానీ, ప్రజలను మోసం చేయడం గానీ భరించడం అనేటువంటి కొద్ది ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ వీటిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్టు మా కొత్త అధ్యక్షుడు రామచంద్ర గారు వచ్చినారు. ఇక్కడి నుంచి మేము ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద ఉద్యమాల వైపు మేము బాట పడతాం అనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా